ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన వారం రోజుల్లోనే నిర్మాతలందరినీ పిలిచారు, సమస్యలు తీసుకురామని కూడా చెప్పారు. అయినప్పటికీ ఇంత టైం పట్టింది, మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళని కలవడానికి కూడా ఇంత టైం పట్టింది. సంఘటితంగా వెళ్ళి కలవడానికి టైం పట్టింది. యూజువల్గా వెళ్తున్నాం, దీన్ని ఎలా చూస్తాం? ఛాంబర్ ముందుకు రావాలండి. నేను ఛాంబర్లో ఏ పొజిషన్ తీసుకోను. నేను ఎప్పుడన్నా ముఖ్యమైన సంఘటనలు ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇంకా నేను చెప్పాల్సింది చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా జరిగే ఛాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళను. నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి. నాకు మేము మూసేస్తాం, మీరు రండి మాట్లాడతాం, అది నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు. అంటే మాలో మేము పరిష్కరించుకుంటాం అన్నది ఏంటంటే, నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు మధ్యలో సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాము అని అనుకుంటారు అని అనుకుంటున్నాను. సార్, ఇండస్ట్రీకి ఇంత ఇంపాక్ట్ చేసే ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడకపోవడం కూడా, మీరు నిజంగానే మీకు నచ్చలేదని చెప్పారు, మాట్లాడటం కూడా, అంటే అల్లు అర్జున్ గారు లాంటి పెద్ద వ్యక్తి, ఇందులో ఇన్ని సంవత్సరాలు జర్నీ ఉంది మీకు, మీరు మాట్లాడకపోవడం కూడా ఇబ్బందే కదా? అవునండి, అందుకనే చెప్పాల్సింది కదా. అవునండి, ఒక్క ఎగ్జిబిటర్స్ చెప్పకుండా టోటల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి చెబుదామని వచ్చాను ఇక్కడికి. ఈ సమస్య అయిపోయాక వచ్చారు? లేదు, అవలా. పవన్ గారు రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పారు, దానిపైన మీరు నిజమే కదండి. పవన్ కళ్యాణ్ గారు బాధపడింది 100% నిజం. ఆయన సినిమా వస్తుంటే మేము థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన బెదిరిస్తున్నారా ఏంటి? అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము ఎప్పుడు ఎక్కడ కూడా అఫీషియల్గా థియేటర్స్ని మేము మూసేస్తున్నామని ఎవరు అఫీషియల్ నోట్ రిలీజ్ చేయలేదు. ఇది కేవలం ప్రచారం జరిగింది, దీనికే విచారణలు అయ్యి అని వాళ్ళు చెప్పడం జరుగుతున్నా కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఆ నలుగురిలో లేకపోయినా ఇండస్ట్రీలో ఒక పెద్దగా మీరెందుకని ఇనిషియేషన్ తీసుకోలేదు? అంటే వెళ్ళి కలవాలి, లేదా నిజంగా యూనిటీ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీరు అన్నట్టు ఇన్ని 3 బాడీస్ ఉండగా ఏ ఇండివిజువల్ వచ్చి తీసుకోవాలి, బాడీస్ తీసుకోవాలి. నేను కూడా వీటిలో యాక్టివ్గా లేను, కానీ నా సపోర్ట్ ఎక్కువ నాకు ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను వెళ్తూ ఉంటాను, సపోర్టు నన్ను అడుగుతూ ఉంటారు. నా అభిప్రాయం వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారని కాదు, తప్పకుండా పెద్ద సమస్య వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి మాట్లాడుతూ ఉంటారు. లేదండి, అది నేను కొంతమందితో మాట్లాడితే ఇది తాత్కాలికం. మేము టెంపరీగా అనుకున్నదే తప్ప ప్రత్యేకంగా ఆయన సినిమా మీద మేము వ్యతిరేకతతోటి అన్నది కాదు అని అంటారు. కానీ అనేటప్పుడు ఆలోచించుకోవాలి.